హాయ్ ఫ్రెండ్స్, నోటికి రుచిగా ఈజీ ప్రాసెస్లో టమాటా పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసమని స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు దానిలో ఒక 15 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి. లిట్లో చేసేసుకొని ఇలాగా మగ్గించుకోవాలి. పచ్చిమిర్చి మగ్గిపోయాక ఇలాగా మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 5 టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. లిట్లో వచ్చేసేసి ఇదిగోండి ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలో 2 కట్టల పుదీనాని శుభ్రం చేసుకొని ఈ విధంగా కడిగేసి ఇందులో వేసుకోవాలి. వేసుకొని పుదీనా బాగా మగ్గనివ్వాలి సిమ్లో. పుదీనా మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే ఒక కట్ట కొత్తిమీర కూడా బాగు చేసుకొని కడిగి వేసుకోవాలి, కాడలతో సహా వేసుకొని ఇదంతా దగ్గరుండి కలుపుకుంటూ మగ్గించుకోవాలి సిమ్లో పెట్టి. ఇదిగోండి ఈ విధంగా మగ్గాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని లిడ్లో వచ్చేసేసి ఆరిపోనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా ఇందాక మిక్సర్ జార్లోకి, దానిలోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని అలాగే ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఇలాగ మిక్సీ పట్టుకురావాలి. ఇప్పుడు ఇందులో ఈ టమాటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిపోయాక ఇందులో వేసుకొని ఇలా మిక్సీ చేసి తీసుకురావాలి. లైట్గా, ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. దానికోసం తాలింపు గరిటె స్టవ్ మీద పెట్టేసుకొని ఆ గరిటెలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి. ఇలా తాలింపు వేగాక ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇది వేడి అన్నంలోకి ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే చట్నీ రెడీ.